ఈ పోరాటంలోకి వచ్చి బ్రిటిష్ వాడిని తరిమి కొట్టి మన స్వాతంత్రాన్ని మనం సంపాదించుకొని మన కాళ్ళ మీద మనం నిలబడి ఈ దేశ సార్వభౌమాధికారాన్ని అనుభవించేటువంటి దాన్ని మనం సాధించుకోవడం జరిగింది. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు అమెరికన్ సామ్రాజ్యవాదం నుంచి అటువంటి సవాళ్ళే ఈరోజు ఎదురవుతూ ఉంది. ఆనాడు బ్రిటిష్ వాడు సవాలు ఇస్తే ఈరోజు అమెరికా, ఇజ్రాయెల్ ప్రపంచంలో ఈరోజు మొత్తం మానవాళి యొక్క భవిష్యత్తుని కబళించడం కోసం వారు కూడా ఈరోజు రంగంలోకి రావటం జరిగింది. ఇలా ప్రపంచంలో ఎవడైతే వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళందరినీ కూడా స్వాధీనం చేసుకోవాలనేటువంటి పద్ధతుల్లోనే మొన్న వెనుజులాలో అక్కడ ఉండేటువంటి ఆ దేశ అధ్యక్షుడిని, ఆయన కుటుంబ సభ్యుల్ని మొత్తాన్ని నిర్బంధంలో పెట్టి అమెరికాలో మరి దాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. ఈరోజు ఇరాన్ మీద కూడా ఆ రకమైనటువంటి యుద్ధాన్ని అమెరికా, అదేవిధంగా మరి ఇజ్రాయెల్ ఈ రెండు కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఇరాన్కి వ్యతిరేకంగా పోరాటం జరుగుతుంది. అయితే ఇరాను చిన్న దేశమే కావచ్చు, వాళ్ళు ఈరోజు ఆ అమెరికన్ సామ్రాజ్యవాదానికి, ఇజ్రాయెల్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నిలబడి మహోన్నతమైనటువంటి పోరాటం చేస్తూ ఇలా ప్రపంచంలోనే నెంబర్ 1 హీరోగా ఈరోజు నిలబడినటువంటి చరిత్ర ఏదైనా ఉందంటే అది ఇరాన్ ప్రభుత్వానికి దక్కుతుంది. ఆ ఇరాన్లో ఉండేటువంటి మహోన్నతమైన నాయకుడిని ఖొమైనీని మరి ఆయన చంపేసినప్పుడు కూడా ఏ మాత్రం కూడా వెనుదిరగకుండా, అధైర్యపడకుండా వీళ్ళు మళ్ళీ కొత్త అధ్యక్షుడిని ఆ దేశాన్ని ఎన్నుకోవటం ద్వారా ఈరోజు ఆ పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అలాగే మూడోది, ఈరోజు ప్రపంచంలో కమ్యూనిస్టు రాజ్యం తీసుకొచ్చి అమెరికా యొక్క మరి వాడి వాళ్ళకి గుండెల్లో గుబులు పుట్టించినటువంటి దేశంగా ఉన్నటువంటి క్యూబా, ఫెడరల్ కాస్ట్రో ఆయన నాయకత్వాన్ని ఉన్నటువంటి ఆ క్యూబా కూడా ఇలా వార్నింగ్లు పోతూ ఉన్నాయి. అమెరికా దాన్ని కూడా ఆక్రమించుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంది. వాళ్ళు కూడా మేము శాంతియుత పద్ధతుల్లో ఉండేదానికి మేము చర్చలు సిద్ధమే, కానీ మా దేశ హక్కుల్ని, మా దేశ సార్వభౌమాధికారానికి ఏమాత్రం భంగం కలిగినా మేము సహించేది లేదని చెప్పి క్యూబాలో ఉండేటువంటి అక్కడ రాజ్యం కూడా ఆ రకంగా ప్రకటించడం జరిగింది. ఈ రకంగా ప్రపంచంలో కూడా ప్రపంచ శాంతి నెలకొల్పాలని చెప్పి అందరూ కూడా పోరాడేటువంటి సందర్భంలో ఇలా ప్రపంచ శాంతికి విఘాతం కలిగించేటువంటి పద్ధతుల్లో అమెరికన్ సామ్రాజ్యవాదం, ఇజ్రాయెల్ తాబేదారులు లాంటి వాళ్ళని పెట్టుకొని చేస్తూ ఉంది. ఈ దేశం కూడా మనం ఎప్పుడు కూడా మొట్టమొదటి నుంచి కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ప్రపంచ శాంతి వర్ధిల్లాలని, దానికోసం మనం చరిత్రగా పోరాడినటువంటి చరిత్ర ఉన్నటువంటి భారతదేశం కూడా ఇలా మరి నరేంద్ర మోడీ నాయకత్వాన మరి అమెరికా అడుగులకు మడుగులొత్తు వాడు పెట్టేటువంటి చట్టాలన్నింటినీ కూడా జోలుతో అనేటువంటి పద్ధతుల్లో వాటిని తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఈరోజు నరేంద్ర మోడీ జరుగుతూ ఉంది. మరి మరి యుఎస్ డీల్ అనేది ఇలా ప్రపంచంలో మరి మొత్తం మన భారతదేశానికి పెద్ద ప్రమాదకరంగా తాగింది. ప్రత్యేకంగా రైతాంగానికి, రైతుల యొక్క హక్కుల్ని కలరాసేదానికోసం యుఎస్ డీల్ అనేటువంటిది ఈరోజు పనిచేస్తున్నటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. ఇలా రైతులు పండించినటువంటి పంటలకి ఏ పంటకు కూడా ఈరోజు నమ్మకం లేనటువంటి పరిస్థితి జరుగుతుంది. అది పత్తి కావచ్చు, లేకపోతే వడ్లు కావచ్చు, లేకపోతే మరి సోయాబీన్ కావచ్చు, లేకపోతే పాల ఉత్పత్తులు, డైరీ ప్రాజెక్ట్స్ కావచ్చు, లేకపోతే పౌల్ట్రీ రంగం కావచ్చు, సముద్రంలో ఉండేటువంటి మత్స్య ఉత్పత్తులు కావచ్చు, అన్నీ కూడా ఈరోజు చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి దాపురించింది. అటువంటి యుఎస్ డీల్ని వ్యతిరేకించేదానికోసం ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మహోన్నతమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించడం ద్వారా అదే సర్దార్ భగత్ సింగ్కి మనం ఇచ్చేటువంటి నివాళులు, మనం ఇచ్చేటువంటి జోహార్లు, అది జ్ఞాపకార్థంగానే మనం ఈ దేశంలో ఆ రకమైనటువంటి పోరాటాలని ఉధృతంగా తీసుకుపోవాలని చెప్పి మనందరం కూడా దానికి ఆ కంకణబద్ధులం కావాలని, ఇది ప్రతిజ్ఞా దినంగా ఈరోజు భావించాలని చెప్పి మనం ఈరోజు భగత్ సింగ్ యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. నమస్తే.